ఒకసారి గుండెపోటు వచ్చాక ఇక మొత్తంగా జీవితమే మారిపోతూ ఉంటుంది. తినే తిండి దగ్గర నుంచి తాగే నీటి వరకు సకల జాగ్రత్తలు తీసుకోవడం మొదలవుతుంది. అయినా సవాలక్ష అనుమానాలు మనసును తొలిచేస్తూ ఉంటాయి. ఏం తినచ్చు, ఏం తినకూడదు, మందులు ఏవి వాడచ్చు, ఏవి వాడకూడదు, వ్యాయామం చేయొచ్చా, చేస్తే ఎలాంటి వ్యాయామాలు చేయాలి, దాంపత్యంలో పాల్గొనొచ్చా, ఇలా అనేక రకాల అనుమానాలతో సతమతమవుతూ ఉంటారు చాలామంది. హృద్రోగులను పట్టి పీడించే ఇలాంటి అనుమానాలు, వాటిలోని నిజానిజాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్. ఈ శబ్దం ప్రాణనాదం, మనిషి జీవనాదం, నిరంతరం ధ్వనించే హృదయనాదం, శరీరంలో కణకణానికి జీవాన్నందించే జీవన మంత్రం. ఈ ధ్వనిలో అపస్వరాలు పలికితే, జవజీవాల కండరం క్షీణిస్తే గుండె విలవిల్లాడుతుంది. ఈ పిడికెడు హృదయంలో గుండెపోటు రూపంలో పెనుతుపాను మొదలవుతుంది. ఈ తుపాను క్షేమంగా తీరం దాటాలంటే మన చిన్ని గుండెకు సత్వర వైద్యం అందాలి. అవసరమైతే ఛాతీని తెరచి గుండెకు చిన్న మరమ్మతులు కూడా చేయాల్సి వస్తుంది. ఇంతటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొని బయటపడ్డాక మన జీవనశైలి మునుపటిలా ఉండదన్నది వాస్తవం. తినే తిండి, తాగే నీరు, వ్యాయామం, మందులు, ఇలా అన్ని విషయాల్లోనూ ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా గుండెపోటు తర్వాత మందుల వాడకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్లు సూచించిన మందుల్ని తగు మోతాదుల్లో మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది. గుండెపోటు వచ్చిన తర్వాత మందులు వాడటం అనేది తప్పనిసరి అండి. నార్మల్గా గుండెపోటు వచ్చిన తర్వాత ఇచ్చే కామన్ మందులు ఏంటంటే బ్లడ్ థిన్నింగ్ మెడిసిన్స్ ఉంటాయి. అంటే ఆస్పిరిన్ లాంటి మందులు, క్లోపిడోగ్రిల్ అంటాము. సో ఇవి రెండు కూడా బ్లడ్ థిన్నర్స్ అనమాట. ఇది సాధారణంగా జనరల్గా 1 year పాటు ఈ బ్లడ్ థిన్నర్స్ అనేవి తప్పనిసరిగా వాడాలి. 1 year తర్వాత ఒక మందుని తగ్గించి ఆస్పిరిన్ ఒకటి కంటిన్యూ చేస్తుంటాం. ఈ బ్లడ్ థిన్నర్స్తో పాటు కొలెస్ట్రాల్ తగ్గించే మందులు తప్పనిసరిగా వాడాలి. మరికొద్ది మందులు ఏంటంటే బీటా బ్లాకర్స్ అంటాము, లేదా ఏసీ ఇన్హిబిటర్స్ అంటాము. ఈ గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్ కొంతమందికి బీపీ ఉన్నా లేకపోయినా కూడా, అంటే ఈ మందులు బీపీకి జనరల్లీ వాడుతుంటారు, కానీ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత హార్ట్ స్ట్రెంగ్త్ కోసం కూడా ఈ మందులు ఉపయోగపడతాయి. సో అందువల్ల ఈ బీటా బ్లాకర్స్, ఏసీ ఇన్హిబిటర్స్ అనేవి కూడా చాలా మందులు ఇవ్వటం అనేది జరుగుతుంటుంది. సో ఇట్లాంటి మందులు అనేవి లాంగ్ టర్మ్ డాక్టర్ గారి సలహా ప్రకారం వాడుకోవాలి. అంతేగాని కొద్ది రోజుల తర్వాత బాగానే ఉన్నాము, ఇంకెందుకు ఈ మందులు అని చెప్పి ఆపేయటం అనేది మంచిది కాదు. ఈ మందులు రెగ్యులర్గా వాడటం వలన మళ్ళీ తిరిగి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలని మనం గణనీయంగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా హార్ట్ అటాక్లో హార్ట్ ఏదైతే కొంత డ్యామేజ్ ఉంటుంది, ఆ డ్యామేజ్ నుంచి రికవర్ అవడానికి కూడా ఈ మందులు చాలా వరకు హెల్ప్ చేస్తాయి. గుండెపోటు అనంతరం త్వరగా కోలుకోవడానికి రోజువారీ ఆహారంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. న్యూట్రిషనిస్ట్ సూచనల మేరకు ఆహార నియమాలు పాటించాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నెయ్యి, వెన్న, డాల్డా, బేకరీ పదార్థాల్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలి. రోజుకు 400 గ్రాములకు తగ్గకుండా పండ్లు, కూరగాయల్ని తీసుకోవాలి. మాంసం, చేపలు, గుడ్లు, పాల పదార్థాల్ని పరిమితంగా తీసుకోవాలి. కొవ్వు తక్కువగా ఉండే పాలు, పాల పదార్థాల్ని మాత్రమే తీసుకోవాలి. చక్కెర వాడకాన్ని పరిమితం చేయాలి. మధుమేహం ఉన్నట్లయితే చక్కెర వాడకాన్ని పూర్తిగా మానేయాలి. రోజుకు 5 గ్రాములకు మించి ఉప్పును వాడకూడదు. గుండెపోటు తర్వాత వ్యాయామం చేయొచ్చా, చేయకూడదా అనే సందేహం చాలా మందిని వేధిస్తూ ఉంటుంది. నిజానికి వ్యాయామం అనేది హృద్రోగుల పాలిట తారక మంత్రం. గుండెపోటు అనంతరం త్వరగా కోలుకోవడానికి హృద్రోగులకు వ్యాయామం చక్కగా ఉపకరిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు తర్వాతి కాలంలో గుండెకు మరిన్ని సమస్యలు ఎదురుకాకుండా కాపాడుతుంది. హార్ట్ బ్లడ్ సర్క్యులేషన్లో బ్లాకేజెస్ రాకుండా ఉండటానికి కానీ, లేదా ఆల్రెడీ బ్లాక్స్ వచ్చి దానివల్ల హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళలో కానీ ఆహారపు అలవాట్లు అనేవి చాలా ముఖ్యమండి. అంటే వీటిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆయిలీ ఫుడ్ తగ్గించడం, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే ఆకుకూరలు ఎక్కువ తీసుకోవటం చాలా మంచిది. అదేవిధంగా ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవటం మంచిది. గ్రెయిన్స్ అంటే చిరుధాన్యాలు తీసుకోవడం కూడా చాలా మంచిది అనమాట. లో ఫ్యాట్ డైరీ ప్రోడక్ట్స్ అంటే ఫ్యాట్ తక్కువ ఉన్న మిల్క్ కానీ, లేదా మిగతా తీసేసిన పెరుగు కానీ ఇట్లాంటివి వాడుకోవటం ఇట్స్ ఓకే. నాన్ వెజిటేరియన్లో రెడ్ మీట్ లాంటివి అవాయిడ్ చేయడం బెటర్. రెడ్ మీట్ అంటే ఇప్పుడు మనకి వేట మాంసం అంటే మటన్ కానీ, పోర్క్ కానీ, బీఫ్ కానీ ఇటువంటివి అవాయిడ్ చేయడం బెటరు. బట్ చికెన్, ఫిష్, ఎగ్ ఇలాంటివి తీసుకోవటం ఇట్స్ ఓకే అనమాట. సాల్ట్ తగ్గించడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ విధమైన ఆహారపు అలవాట్లు మార్పులు చేసుకుంటే లాంగ్ టర్మ్ ఆరోగ్యవంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఒక 10 days to 2 weeks అనేది విగరస్ ఫిజికల్ యాక్టివిటీస్ అవాయిడ్ చేయండి అని చెప్తాం. సో నార్మల్గా హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత 10 days to 2 weeks రెస్ట్ అనేది అవసరం.
రెస్ట్ అంటే కేవలం బెడ్ రెస్టే అవసరం లేదు. అంటే ఇంట్లో కొంచెం లేచి తిరగటం, నడవటం అంతవరకు చేసుకోవచ్చు, కానీ బయటికి వెళ్ళి ఎక్సర్సైజ్ లాగా వాకింగ్ చేయటం కానీ లేదా మిగతా ఎక్సర్సైజ్లు కానీ జనరలీ ఒక 10 days to 2 weeks అవాయిడ్ చేయమని చెప్తాం అనమాట. ఆ తర్వాత 10 to 14 days తర్వాత గ్రాడ్యువల్గా వాకింగ్ అనేది స్టార్ట్ చేసుకోవడం మంచిది. అయితే కొద్ది మందిలో ఏంటంటే హార్ట్ కనుక బాగా డ్యామేజ్ అయ్యి హార్ట్ ఫెయిల్యూర్ కానీ ఇతర కాంప్లికేషన్స్ కానీ ఏమైనా ఉంటే ఇటువంటి వాళ్ళలో ఈ ఎక్సర్సైజ్లు అనేవి ఒక నెల పాటు వెయిట్ చేయమని చెప్తుంటాం అనమాట. సో ఎక్సర్సైజ్ ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎంత ఇంటెన్సిటీతో ఎక్సర్సైజ్ చేయొచ్చు అనేది ఆ పేషెంట్ యొక్క హార్ట్ స్థితిగతులను బట్టి ఉంటాయి. బట్ ఫర్ మోస్ట్ పేషెంట్స్ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత జనరలీ 2 weeksలో ఎక్సర్సైజ్ అనేవి స్టార్ట్ చేసుకుని గ్రాడ్యువల్గా 1 monthకి నెమ్మదిగా పెంచుకుంటూ నార్మల్ స్టేజ్ ఆఫ్ ఎక్సర్సైజ్కి రావచ్చు. వీళ్ళలో విగరస్ ఫిజికల్ ఎక్సర్సైజులు మాత్రం వీలైనంత వరకు ఫస్ట్ 1 monthలో డెఫినెట్గా అవాయిడ్ చేయటం అనేది మంచిదండి. గుండెపోటు తదనంతర కాలంలో చాలామంది హృద్రోగులు ఎంతో కొంత మానసిక వ్యాకులతకు లోనవుతుంటారు. ఇది చాలా సహజమైన విషయం. ఆపరేషన్ గురించిన భయాందోళనల నుంచి కోలుకుని తిరిగి మామూలు జీవితంలోకి రావడానికి చాలినంత శక్తిని కూడగట్టుకోవాలి. ఉద్వేగానికి లోను కావడం, దేనిపైన ఏకాగ్రత చూపించలేకపోవడం, తరచూ పీడకలలు రావడం, జ్ఞాపకశక్తి సన్నగిల్లడం, ఈ లక్షణాలన్నీ 4 నుంచి 6 వారాలలోపు చాలా వరకు తగ్గిపోతాయి. మళ్లీ మామూలు జీవనంలోకి వచ్చేందుకు నెమ్మదిగా ఒక క్రమపద్ధతిలో ప్రయత్నించాలి. రాత్రిపూట కనీసం 7-8 గంటల పాటు తప్పనిసరిగా నిద్రపోయేందుకు ప్రయత్నించాలి. ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో కాసేపు కునుకు తీయడం ఆరోగ్యానికి చాలా మంచిది. హార్ట్ అటాక్ తర్వాత రికవరీలో లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మళ్ళీ రాకుండా ఉండటానికి ప్లస్ హార్ట్ హీల్ అవటానికి లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి వెరీ ఇంపార్టెంట్. వాటిలో ఏంటంటే ఎవరైనా అంతకుముందు స్మోకింగ్ చేసేవారు ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ స్మోకింగ్ ఆపటము అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా ఆల్కహాల్ కూడా ఒకవేళ తీసుకునే వాళ్ళు అయితే వీళ్ళనంతవరకు తగ్గించుకోవటం అండ్ 90 ml ఎక్సీడ్ అవ్వకపోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా డైట్ కేర్ఫుల్గా ఉండటం, మందులు రెగ్యులర్గా వాడుకోవటం, ఇవన్నీ చేసుకుంటూ వాళ్ళ యొక్క కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ షుగర్ లెవెల్స్ కానీ బీపీ కానీ రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ వాటిని కంట్రోల్లో ఉంచుకుంటే మన హార్ట్ త్వరగా రికవర్ అవటం, మళ్ళీ హార్ట్కి సంబంధించిన సమస్య రాకుండా హార్ట్ అటాక్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలామంది ఈ విషయంలో మొహమాట పడుతుంటారండి. అంటే ఇటీవల కాలంలో హార్ట్ అటాక్స్ అనేవి చాలా యంగర్ పీపుల్లో చూస్తుంటాం. దేర్ ఆల్ సెక్షువల్లీ యాక్టివ్ అనమాట. సో చాలామంది ఈ విషయం డాక్టర్ని అడగటానికి చాలా మొహమాట పడుతుంటారు. బట్ జనరల్గా ఈ సెక్సువల్ లైఫ్ అనేది ఈస్ లైక్ అన్ ఎక్సర్సైజ్ అండి. సో జనరల్గా ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ 2 weeks అయితే అవాయిడ్ చేయమని చెప్తాము. సో జనరలీ బాగా మేజర్ హార్ట్ అటాక్ అయితే 4 weeks వరకు వెయిట్ చేయమని చెప్తాం. బట్ జనరలీ 2 to 4 weeks టైం దగ్గర నుంచి నార్మల్గా వాళ్ళ సెక్షువల్ లైఫ్ పాటించడం అనేది ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఫ్యామిలీ లైఫ్ నార్మల్గా గడపచ్చు అనమాట. ఏ ఫీల్డ్లో కూడా స్ట్రెస్ లేకుండా ఉండటం అనేది ఉండదు. బట్ స్ట్రెస్ అనేది చాలా వరకు మనం కొంతవరకు మేనేజ్ చేసుకోగలిగే అవకాశం ఉంటుంది. అంటే టైం మేనేజ్మెంటు, మనకున్న వర్క్ని పక్కన వారికి డెలిగేట్ చేయటం, టీం వర్క్ ఉండటం, అండ్ దెన్ అట్ ద సేమ్ టైం సోషల్ సపోర్టు, ఫ్యామిలీ సపోర్టు, ఇవన్నీ ఉంటే మనం స్ట్రెస్ని చాలా వరకు తగ్గించుకోగలిగే అవకాశం ఉంటుంది. సో ఎవరైనా కానీ అంటే గుండెపోటు వచ్చిన వారు కానీ గుండెపోటు లేకుండా గుండె సమస్య లేని వారైనా కానీ స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకుంటే హార్ట్ సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతాయి. ఇది హార్ట్ అటాక్ తర్వాత అంటే గుండెపోటు తర్వాత ఇది మరింత ఇంపార్టెంట్. ఎందుకంటే స్ట్రెస్ బాగా ఎక్కువైనప్పుడు మన బాడీలో క్యాటకాలమిన్స్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో వీటితోటి మన గుండె బాగా వేగంగా కొట్టుకోవటం, బ్లడ్ ప్రెషర్ పెరగటం, హార్ట్ మీద మరింత స్ట్రెస్ పెరగటం, రక్తం ఒక్కోసారి కొంచెం చిక్కపడటం, ఆ చిక్కపడటం వలన ఒక్కోసారి మళ్ళీ హార్ట్ అటాక్ ప్రెసిపిటేట్ అవటం. సో ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద ఇంకాస్త ఎక్కువ శ్రద్ధ ఉంచడం అనేది అవసరం. బట్ అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అంటే స్ట్రెస్ ఉందని చెప్పి పని అంతా మానేసి మన ఇంట్లో కూర్చోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మన మైండ్ ఫ్రెష్గా ఉండటానికి ప్లస్ నార్మల్గా హార్ట్ అటాక్ తర్వాత చాలామందికి కొంచెం యాంగ్జైటీ, డిప్రెషన్ ఉంటుంటుంది కొద్ది రోజుల పాటు. సో వాళ్ళు పనిలో ఇన్వాల్వ్ అయితే యాక్చువల్లీ యాంగ్జైటీ, డిప్రెషన్ చాలా వరకు తగ్గుతుందన్నమాట. గుండెపోటు చికిత్స తీసుకున్న తర్వాత చాలామంది హృద్రోగులు తరచూ హాస్పిటల్కి వెళ్లి రావడానికి అయిష్టత చూపిస్తుంటారు. 1-2 సార్లు డాక్టర్ని కలిసి వచ్చిన తర్వాత ఇక పూర్తిగా హాస్పిటల్ మొహమే చూడరు. నిజానికి గుండెకు చికిత్స అనేది ఒక్కసారే అయిపోదు. శారీరక ఆరోగ్య స్థితిని, వ్యాయామాల తీరుతెన్నులను మదింపు చేసేందుకు డాక్టర్ల దగ్గరకు చాలాసార్లు వెళ్లాల్సి ఉంటుంది. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే గుండెపోటు తర్వాత కూడా మన జీవితం భద్రంగా ఉంటుంది.